నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ధీరయేత్. ఖచ్చితంగా మనం ఒక రూల్ పెట్టుకోవాలట. పొద్దున్నే ఏం చేయాలట? గరుడ పురాణం ఖచ్చితంగా ఒక శ్లోకమైనా సరే చదివేటట్టు పెట్టుకోవాలట. ఆ తర్వాతే మంచినీళ్ళు తాగడమో లేకపోతే ఏమైనా తినడమో ఏమన్నా చేయాలట. అందుకే పూర్వము ఆచరణ అయిన వెంటనే గరుడ పురాణంలో ఒక శ్లోకాన్ని చదివి అప్పుడు మిగతా పనులు చేసేవారు. ఈ శ్లోకము గరుడ పురాణ ప్రారంభంలో ఉంది. ఎప్పుడు ఏం చేయాలంటున్నారు? ఎలాగూ స్నానం చేసాక పూజ చేస్తాడు కదా మనిషి. పూజ చేసేటప్పుడు ముందు ఆచమనం చేసుకుంటాడు. ఆచమనం చేయగానేనంట ఈ శ్లోకాన్ని కూడా ప్రారంభంలో పెట్టారట. అలాగా చదివేవాళ్ళంట. సో మనల్ని కూడా ఏమంటున్నారు? ఈ శ్లోకాన్ని నేర్చుకోమంటున్నారు. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ధీరయేత్. మనం రోజు చేసే దాంట్లో ఇది కూడా యాడ్ చేద్దామమ్మా. ఇలాగ మనం పూజ చేస్తాం కాబట్టి పూజ ముందులో ఈ శ్లోకాన్ని చదివి తినంట. ఆ తర్వాత ఇంట్లో పనులు చేసుకోవడమో ఏమైనా తినడమో తాగడమో ఏమైనా చేయొచ్చట. గరుడ పురాణం ఖచ్చితంగా వినాలట, చదవాలట, ఇంట్లో ఉంచుకోవాలట. అలా చేయకపోతే మనకి ఖచ్చితంగా ముక్తి అనేది రాదంటున్నారు. ముందేం చెప్తారట? ఆచారకాండం. ఇప్పుడు చెప్తున్నామే ఆచార వ్యవహారాలు, మనం ఎలాగా ఆచారాలను పాటించాలి, ఎలా వ్యవహరించాలి, ఇవన్నీ ఉంటే దాన్ని ఆచారకాండం అంటాం. తర్వాత వచ్చేది ప్రేతకల్పము, మధ్యలో వస్తుంది అది. అంటే ఏంటి? ఒక మనిషి ఎప్పుడైతే శరీరాన్ని వదులుతాడో ఆ తర్వాత ఏం జరుగుతుంది ఆ మనిషికి సంబంధించింది అని చెప్పడం అనమాట. చిట్ట చివరిది ఏంటట? బ్రహ్మకల్పం అంట. విష్ణు భగవానుడు గరుత్మంతుడికి చెప్తే ఆయన దాన్ని రాశారట, వేదవ్యాసులకి ఇచ్చారట. అయితే ఆ వేదవ్యాసులేమో మళ్ళా దాన్ని ఇంకా కొంచెం తగ్గించి మంచిగా సారాంశాన్ని తీసి మళ్ళా మనకి ఈ గరుడ పురాణం అని చెప్పేసి తయారు చేసి ఇచ్చారట. తర్వాత వచ్చే ప్రేతకల్పంలో ఏముంటాయి? మనిషి ఎలా మరణిస్తాడు, ఆ తర్వాత యమ మార్గం ఎలా ఉంటుంది, అప్పుడు అశౌచం అనేది ఎలా ఉంటుంది, ఎప్పటి వరకు ఉంటుంది, దానికి సంబంధించిన విషయాలన్నమాట ఉంటుంది. ఇందులో చెప్తారనమాట ఏ ఏ దానాలు చేయాలి, ఒక మనిషి మరణించిన తర్వాత ఏ ఏ దానాలు చేయాలి, ఎందుకు చేయాలి, ఎలా చేస్తే ఆ మనిషి నరకానికి వెళ్లకుండా, ఆ కష్టాలు పడకుండా ఇంకా ఉత్తమ గతులకు వెళతారు అని చెప్పబడుతుందట. ఎందుకండి జనాలు ఈ గరుడ పురాణం ఇంట్లో ఉండకూడదు అని అంటున్నారు అంటే, ఎక్కువ దానికి మించిన ఆచారకాండం కూడా అందులో ఉంది, ఆచార వ్యవహారాల గురించి ఉంది, బ్రహ్మకల్పం గురించి ఉంది. కానీ ఇవన్నీ వదిలేసి ఈ మధ్యలో ఆ ప్రేతకల్పం గురించి ఉందే అది మాత్రం పట్టుకొని అమ్మో ఇందులో యమలోకాలు అంటున్నారు, నరకాలు అంటున్నారు, శిక్షలు అంటున్నారు, లేకపోతే అశుచి గురించి మాట్లాడుతున్నారు. అందుకని చెప్పేసి ఇదేదో మనం ఇంట్లో పెట్టుకోకూడదు గ్రంథం అని చెప్పేసి ప్రచారానికి వచ్చేసిందంట. అందుకని ఏమంటున్నారు? ఇలాగా ఎవరో మన్నిస్తూనే చదవాలని అంటున్నారు, కానీ నిజంగా ఏమంటున్నారు? అలా ఏం లేదట. నిజంగా అంత పెద్ద దాంట్లో కంపేర్ చేస్తే చాలా తక్కువ పేజీలే ఈ ప్రేతకల్పం గురించి ఉంటుంది. మొత్తం గ్రంథం అంతా ఏదో చనిపోయిన వాటి గురించి ఏమి లేదు, ముందు వెనుక కూడా ఉన్నాయి. కాకపోతే జనాలు పట్టించుకునేది ఏం పట్టించుకుంటున్నారు అంటున్నారు? కేవలం ఆ యమ మార్గము లేకపోతే చనిపోయినాక మనిషి వెళ్ళడము, అశౌచం గురించి ఇదే పట్టించుకొని ఇదేదో వినకూడని విషయాలు లేకపోతే చదవకూడని విషయాలు అని చెప్పి మనకి చెప్తున్నారట, ప్రచారం చేసారు అలాగా. అయితే తర్వాత మనం చెప్పాం కదా, మూడోది బ్రహ్మకల్పం ఉంటుంది కదా, అందులో అట విష్ణువు గురించి చెప్పబడిందంట, ఆయనకున్న మహిమలు అవన్నీ చెప్పబడతాయట. అలాగే శ్రీకృష్ణుడు భార్యల గురించి చెప్పడంలో అందులో లాస్ట్ జాంబవతి, మనకి జాంబవంతుని కుమార్తె ఉంటాయి కదా జాంబవతి, ఆవిడ గురించి కూడా చెప్పితే ఇంకా అక్కడితో మన గరుడ పురాణం అనేది పూర్తయిపోతుందంట. ఎందుకంటే ఇవన్నీ వినాలి అంటే, ఇవన్నీ వినేటప్పుడు ఏమవుతుందట, మనకి తెలుసో తెలియకో లేకపోతే తప్పని పరిస్థితుల్లోనే ఖచ్చితంగా మనిషి పాపాలు అయితే చేస్తాడు, పెద్దవవచ్చు చిన్నవవచ్చు. అయితే ఆ పాపాలన్నీ ఏమవుతాయట, ఎప్పుడైతే మనం ఇవి వింటామో ఖచ్చితంగా ఆ పాపాలన్నీ తొలగిపోతాయంట. అందుకని వినుమని అంటూ ఉంటారనమాట. ఈ యుగం అలాంటిది, కలియుగం కదా. మనమే అంత ఆచార వ్యవహారాలు పాటిద్దామన్నా సరే ఈ పరిస్థితులు అవని, మన ఆరోగ్యం అవని అన్ని మనకు సహకరించవు, ఆ రకంగా మనం ఉండలేము. కాబట్టి ఒకవేళ మనం అవి పాటించలేకపోయినా సరే అసలు ఆచారాలు అంటే ఏంటి, సాంప్రదాయం అంటే ఏంటి, ఇవన్నీ కనుక కనీసం మనం శ్రద్ధగా వింటే కూడానంట ఏమవుతుందంట, ఆచారాలు పాటిస్తే ఎంత పుణ్యం వస్తుందో అలాంటి పుణ్యం వచ్చి అవి మనం పాటించలేకపోవడం వలన కలిగిన పాపాలు ఏమున్నాయి అవన్నీ తొలగిపోతాయంట. తెలుసో తెలియకో చాలా పాపాలు చేసే ఉన్నాం కదా. సో ఇవి ఇలాగ తప్పు చేస్తే ఇది శిక్ష అని ఇందులో చెప్పినప్పుడు కొంచెం మనకి బాధ కలగచ్చు. కాకపోతే ఏమంటున్నారు, అవన్నీ తెలుసుకుంటే ఏం చేస్తాం,
నెక్స్ట్ ఇలా ప్రవర్తించకూడదు అనమాట, ఇంకా ఇలా మంచిగా ప్రవర్తించాలి, లేదంటే ఆ తర్వాత మనకి ఈ తప్పుకి ఈ శిక్ష పడుతుందని తెలుసుకుంటాం కదా. ఇక్కడ తెలుసుకోవడం బెటర్ కదా అంటున్నారు. ఏదో చేసేసి మనం సౌకర్యంగా ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి రేపొద్దున అక్కడికి వెళ్ళి ఆ నరకాన్ని అనుభవించడం కన్నా ఇప్పుడే తెలుసుకొని కాసింత కష్టపడి తప్పు చేయకుండా చాలా మంచిగా మనం కనుక బ్రతికితే రేపొద్దున అక్కడ ఆ నరక యాతనలు మనం కాయాల్సిన అవసరం ఉండదన్నమాట. ఇప్పుడు దురాచారాలు చాలా ఎక్కువైపోయినాయి కదా. ఆచారం అంటే ఏంటి? ప్రొద్దున్నే లేవాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో పిల్లలు కానీ ఎవరన్నా సరిగ్గా తెలియకపోతే కూడా ఖచ్చితంగా పొద్దున్నే లెగడం లేదు. అదొక దురాచారం అయిపోయింది. దానివల్ల ఏమవుతుంది? ఆరోగ్యం కూడా నష్టపోతున్నారు. నెమ్మదిగా దానికి ఇంకా రావాల్సిన దుష్ఫలితాలన్నీ వస్తూ ఉంటాయి. అందుకని ఏమంటున్నారు? సదాచారం ఎంత మంచిదో దురాచారం అంత హేయమైంది, అంతా మనకి అయిష్టమైంది అనమాట. సో అవన్నీ మనం తెలుసుకోవాలి. ఇందులో గరుడ పురాణంలో మనం ఇప్పుడు ఆచారాల గురించి చదివేటప్పుడు మనకి విష్ణు పంజర స్తోత్రము, విష్ణు సహస్రనామ స్తోత్రము, నవరత్నాల మరకతాది మాణిక్యాలన్నింటి గురించి చెప్తారట. అవి ఎలా పుడతాయో అవి చెప్తారట. అలాగే ఆయుర్వేద శాస్త్రంలో కూడా రోగాలు, ఆ రోగాలకి సంబంధించిన చికిత్స ఎలా చేయాలో అది కూడా ఉంటుందంట. శరీరానికి వచ్చే రోగాలు చికిత్స ఎలాగో చెప్తున్నారు. దాంతోపాటు ఈ భవసాగరంలో ఉన్నాం కదా మనం, ఇక్కడి నుంచి ఎలాగ విముక్తి చెందాలనే దానికి ఆ రోగానికి కూడా చికిత్స ఉంటుందంట. ఇందులో ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ చెప్పింది భగవంతుడు విష్ణువు గరుత్మంతుడికి చెప్పింది కాబట్టి ఈ పురాణం చాలా గొప్పది అంటున్నారు. ఇవన్నీ ఎవరో చెప్పలేదు, ఆ భగవంతుడే చెప్పాడనమాట. అష్టాంగ యోగం గురించి, ఆసనాల గురించి అవన్నీ భగవంతుడే గరుత్మంతుడికి చెప్పున్నాడంట. ఇది కూడా చెప్పబడిందంట. ఎవరైతే ఈ పురాణం ఇంట్లో ఉండకూడదని చెప్తున్నారో వాళ్ళు ఏమవుతారట? తర్వాత జన్మల్లో పంది జన్మ ఎత్తుతారట. ఖచ్చితంగా ఏమంటున్నారు? గరుడ పురాణం గురించి ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడతారో, అది ఉంచుకోకూడదు, వినకూడదు, లేకపోతే అంబో గరుడ పురాణం అని భయపడతారో ఇలాంటి వాళ్ళందరికీ ఏమవుతారట? తర్వాత జన్మల్లో పంది జన్మ వస్తుందంట. అందుకని అలాగే ఏమి భయపడకుండా దాన్ని ఎప్పుడు గరుడ పురాణాన్ని ఇంట్లో పెట్టుకొని పూజిస్తూ రోజుకి కనీసం ఒక శ్లోకమైన చదువుతూ దాని ప్రభావాన్ని మనం పొందాలని చెప్తున్నారు. ఈ గరుడ పురాణం మన ఇంట్లో ఉంటే ఏమవుతుందట? మన ఇంటికి యముడు రావడం కానీ, యమకింకర్లు కానీ రావడము ఇట్లాంటివి ఏం జరగవట. పైగా ఏమంటున్నారు? ఈ ఇంట్లో కనుక ఎవరైనా ఒకడు మన్నిస్తే ఎవరైనా సరే వాళ్ళు ఊర్ధ్వలోకాలకి, మంచి లోకాలకి వెళ్ళి మంచి లోకాలనే పొందుతారంట. అంతేకాకుండా మన ఇంట్లో పెట్టుకుంటే ఏమవుద్దట? ఇంట్లో ఉన్న దోషాలు కూడా పోతాయంట. మనం వినినా చదివినా ఏది చేసినా సరే ఏమవుతుందట? మనకి ఈ శరీరం పోయిన తర్వాత ఖచ్చితంగా ఊర్ధ్వలోకాలకి వెళ్తాం, కానీ అధోగతిలో పాలు కామంట. గరుడ పురాణం అంటే ఏంటంట? సాక్షాత్తు విష్ణువే. ఎందుకంటే విష్ణువే చెప్పారు కదా గరుత్మంతుడికి దీని గురించి. అందుకని ఇంకా వేరేగా విష్ణువు ఎక్కడో లేరట, ఈ గరుడ పురాణ రూపంలో ఉన్నారట. ఈ గరుడ పురాణ రూపంలోనే శివుడు ఉన్నారంట. ఈ గరుడ పురాణ రూపంలోనే వేదాలు ఉన్నాయంట. ఇక్కడ ఏమంటున్నారు? ఇన్ని రకాల దేవతలు, నదులు, క్షేత్రాలు అన్ని ఒకే చోట ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా గరుడ పురాణం ఎక్కడుందో అక్కడ పూర్తిగా శుభములే జరుగుతాయి. ఇదే అశుభాలు జరగడం కానీ, యమకింకులు రావడం కానీ, యాతనలు కలగడం కానీ ఇట్లాంటివి ఏం జరగవట. సర్వం శ్రీ విష్ణు చరణ అరవింద అర్పణస్తు. లోకా సమస్త సుఖినో భవంతు.